హలో గాయ్స్! ఏంటి పొద్దు పొద్దున్నే తాంబూలాలు, తమలపాకులు అనుకుంటున్నారా? అదేనండి నిన్న మా అమ్మమ్మ వాళ్ళ గుండం ప్రతిష్ట. గుండం అంటే సింపుల్‌గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే తులసి కోట. సో, ఇది యాక్చువల్లీ మన ఇంట్లో ఎవరైనా చనిపోయిన వాళ్ళుంటే వాళ్ళు పుణ్యస్త్రీ అయ్యుండాలి ఆడవాళ్ళు. వాళ్ళని మనం బాలపేరంటాలు సంహౌ ఇవేవో తీసుకుంటారు. సమ్ క్రైటీరియా ఉంటుంది. దేవుడిగా పూజించుకొని వాళ్ళకి తులసి కోట కడతాం. అండ్ వాళ్ళని మనం దేవుడిగా ట్రీట్ చేస్తాం. సో, ఏ రోజైతే అది గుండం కడతామో అదే రోజున ప్రతి ఇయర్ చిన్న సెలబ్రేషన్ చేసుకుంటాం. ఐదుగురు పేరెంటాల్ని పిలిచి, ముత్తైదువుల్ని పిలిచి, వాళ్ళకి చక్కగా పసుపు రాసి, బొట్టు పెట్టి, నూనె పెట్టి, పువ్వులిచ్చి, గాజులిచ్చి, వాళ్ళని లైక్ అమ్మవార్లుగా పూజిస్తాము. అమ్మవార్లుగా ట్రీట్ చేస్తాం. అమ్మాయిలంటేనే అమ్మవార్లు కదండీ! సో, నిన్న మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో గూడా అదే సేమ్ జరిగింది. ఐదుగురు ముత్తైదువలని పిలిచి దేవుడికి చేసే లైక్ పూజంతా చేసి, వాళ్ళకి వాయనం ఇచ్చి, ధూపమేసి, సేమ్ వీళ్ళని కూడా అట్లనే ట్రీట్ చేస్తారు. ఇవన్నీ చేసి అండ్ దెన్ వాళ్ళకి ఫుడ్ పెట్టి, మధ్యాహ్నం భోజనం పెట్టి పంపిస్తారు. ఇదొక చిన్న రిచువల్. ఇవన్నీ వినడానికి వింతగా ఉన్నా చూడడానికి చక్కగా ఉంటుంది. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. ఇంతకు మీకీ తతంగాలన్నీ తెలుసా? తెలిస్తే మీ ఊర్లో కూడా ఇట్లాంటివి చేసుకుంటే కామెంట్ చేసేయండి. దాంతో పాటు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో జరిగిన గుండం ప్రతిష్ట మీకెలా అనిపించిందో గూడా కామెంట్ చేసేయండి.